ఉద్యమాల గడ్డకు రావడం మనందరి ప్రీతమ నాయకుడు కోమటిరెడ్డి అంటే పేద ప్రజల కంట్లో కన్నీళ్లు ఒలుపుకోకుండా చూసుకునేవాడే మన వెంకన్నకు గట్టిగా మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఇవాళ నేను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, వేదిక మీద పెద్దోళ్ళు కోటీశ్వరు తినే అధికారం ఉన్నప్పుడు నువ్వు మీ మంచి ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి రేట్లు ఏమున్నాయి, ఇప్పటి రేట్లు ఏమున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్ట్ చేయాలి. పచ్చకావర్లోనికి లోకమన్న పచ్చవన్న కనబడ్డాడు. కాళేశ్వరంలో పంపులల్లా దోసుకొని ధరణిలా ప్రతి ఒక్కటి మనం కూడా అట్టే అనుకుంటున్నాడు. వెంకన్న ఒక నిమిషం నేను మనం అధికారం వచ్చిన సంవత్సరం నల్గొండ జిల్లాలో 3 లక్షల టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేస్తే ఈ యాసంగికి అప్పుడు 3 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే ఈ యాసంగికి 7,66,000 లక్షల వరి ధాన్యం కొనుగోలు చేసిండ్రు. ఎవడో వెధవలు ఈ కుప్పల దగ్గర తిరిగి మనని వరి కొనుగోలు విషయంలో బదనాం చేసే ప్రయత్నం నల్గొండ కూడా జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. హ్యామ్ పేరు మీద 13,000 కోట్ల రూపాయలు, మిగతా ప్లాన్ బడ్జెట్ మిగతా కార్యక్రమాల పేరు మీద మరో 6,000 మరో 4,000 మొత్తంగా కలిపి ఇతరత్ర శాంక్షన్ తీసుకునే దాదాపు 23,000 కోట్ల రూపాయలతో ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల కార్యక్రమాన్ని ఒక పండగలాగా మొదలు పెడతా ఉన్నారు. కేవలం రోడ్లకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం ఒక్కటే కాదు. గారు చేసిన త్యాగాన్ని త్యాగమనాలా ఏమనాలో మీరు చెప్పండి. మలి ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి తీసుకున్నాడు కదా, మరి దీన్నేమనాలి? మీరు ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అండగా నిలబడ్డప్పుడే మంత్రి పదవి చేపట్టిన వెంకన్న త్యాగాన్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తీసుకున్న మీరు 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావుదే త్యాగమైతే నిటారుగా నిలబడి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని ఏమనాలి? కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగిన త్యాగాన్ని ఏమనాలి? ఉస్మానియా యూనివర్సిటీ గేట్లని తన్ని వీర మరణం పొందిన యాదయ్య త్యాగాన్ని ఏమనాలి? ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి? 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావు, నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు, 1,000 కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లో ఉన్నవాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊపిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకుని వేదిక మీద నుంచి నిన్న మొన్న చూస్తున్నా, ఇద్దరు తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు
ప్రజలందరూ కోరుకుంటున్నారు మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయపడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టినరు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మా ప్రియ మిత్రులు, ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉన్నది. నల్గొండ జిల్లానే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీరు చేపట్టండి, మేము అండగా నిలబడతామని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోలుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్లగొండ జిల్లా ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భువనగిరి నుంచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తే ఈనాడు నల్గొండ శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాధ్యత నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా తలెత్తుకునే త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తుంటారు మేము త్యాగాలు చేసినాము, త్యాగాల పునాదుల మీద మేము అధికారంలోకి వచ్చినామని. నేను అడగదలుచుకున్న వాళ్ళను, వాళ్ళకు భజన చేసే వాళ్ళను, త్యాగం అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, కలెక్షన్ చేసుకోవడం, అదేనా మీ త్యాగం అని నేను అడుగుతున్నా. మరొక అప్పులు మెల్లంగా గడుతున్నాడే రేవంత్ అన్న మన తిప్పలు చిన్నంగా తీర్చుతుండే రేవంత్ అన్న తన తిప్పలు దేవునికే తెలుసునే రేవంత్ అన్న పచ్చనైనా పంటలాగా తెలంగాణ మార్చుతున్నాడు ఆత్మగౌరవంగా ఉండాలని ఎండవానల్ల గొడుగులాగా గూడు లేని పేదోళ్లకు నీడై సాగుతుండు బడిసోడు గుడిలాగానే మార్చి వేస్తా ఉన్నాడు ఆ గుల్లోన దేవులోనే గుండె ధైర్యం ఇస్తా ఉన్నాడు సాలి సాలని సంసారమునే పెద్దన్నల మోస్త రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం